రైతు సోదరులందరికీ నమస్కారం. రఘునాథపాలెం మండలం పరికలబోడు తండ అనే గ్రామం రావడం జరిగింది. ఈరోజు అయితే చూసుకున్న వెరైటీ అయితే శరణ్య 151 లౌక్య సీడ్స్ వారిది శరణ్య 151. డేట్ వచ్చి 27/1/2025. ఈరోజు డేటు 27/1/2025. మరి ఈ తారీఖును చూసుకుంటే అయితే మన తోట చూడొచ్చు. కాయ సైజు బాగుంది, రంగు బాగుంది. పచ్చికాయ కూడా చివరి వరకు మండ వరకు చివరి వరకు కాపు ఉంది. కాయ కూడా కింది నుంచి కాపు పడ్డదండి, కింది వరకు కాపు చూడొచ్చు ఒకసారి. దంట కాపు, రెండు కాయలు దంట కాపు ఉంది. చెట్టు కూడా చాలా నీట్గా ఉంది. ప్లస్ గుబ్బ వైరస్ నల్లి ప్రభావం కూడా చూపెట్టలేదు. చివరి వరకు కూడా మండ వరకు కూడా పచ్చి కాపు ఉంది. రెండు దంట కాపులు పడ్డాయి, రెండు కాయలు కాపు పడ్డాయి. మరి వెరైటీ అయితే మనం చూసిన ప్రతి చోట కూడా ప్రతి రైతు కూడా మంచి పంట పండించుకున్నారు. శరణ్య 151 ఖచ్చితంగా శరణ్య 151 అనే సీడు మనం అన్ని వీడియోలు చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్ని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియోని చూడగలరని ప్రతి రైతుకు నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా వేసిన రైతు కూడా మన పక్కనే ఉన్నారు. రైతు మాటల్లో కూడా మనం విందామండి. నమస్తే అన్న. నమస్తే అన్న, ఒకసారి మీరు ఈ తోట మీకు ఎట్లా అనిపించింది ఒకసారి? బాగానే అనిపించింది అన్న. ఈ తోట ఫీల్డ్ అనేది బాగానే ఉంది. కాయలు కూడా మంచిగా పడ్డాయి. తోట ఎదిగింది, ఉన్న వరకు బాగానే ఉంది అన్న. ఇంకా ఎన్ని ఎకరాలు వేసారు ఇది? ఎకరం 10 గుంటలు అన్న. ఓకే ఓకే. ఎంత వస్తుంది దిగుబడి, ఎంత వస్తుంది అనుకుంటారన్న మీరు? ఇది 35 దాకా వస్తుంది అనుకుంటాను. 35 వస్తుందా? ఓకే ఓకే. మీకు నల్లి వైరస్ ప్రభావం కూడా నీకు ఎట్లా అనిపించింది? బాగానే అనిపించింది, పర్వాలేదు. గుబ్బ నల్లి కూడా చూపెట్టలేదు, ప్రభావం చూపెట్టలేదు. ఓకే ఓకే. మందులు అంటే మామూలుగా మీరు మందులు టైం ప్రకారం కొట్టారా? టైం ప్రకారం 4 రోజుల్లో మందులు కొట్టారు. ఓకే ఓకే ఓకే. చూసారు కండి రైతు సోదరులందరూ కూడా. రైతు అన్న మాటల్లో నాకైతే వెరైటీ బాగుందండి. శరణ్య 151 అనే వెరైటీ. ఇతనం కూడా మంచిగా ఉంది, నాకు గత సంవత్సరాల కంటే కూడా మంచిగా ఉంది. ప్లస్ నల్లి గుబ్బ కూడా అంత ప్రభావం చూపెట్టలేదని చెప్తున్నారు. కాకపోతే నేను చెప్పే ఏంటంటే రైతులందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా, మన గుబ్బ నల్లి వైరస్కి ఏ ఇతనం కూడా గ్యారంటీ ఉండదు. ఇది ఖచ్చితంగా ఇది నిజం. ఇది కాకపోతే మనం కొట్టుకునే మందులు సమయానికి స్పందించే విధానాన్ని బట్టి ఉంటుంది, వాతావరణం బట్టి ఉంటుంది, మన భూమి పంట మార్పిడిని బట్టి ఉంటుంది, కొద్దిగా సమగ్ర యజమాని పద్ధతిని బట్టి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను ప్రతి ఒక్క రైతుకు కూడా. మన గతంలో కూడా అదే చెప్తున్నాం, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఈ వెరైటీ అయితే వేసుకోవచ్చు కంపల్సరీ. శరణ్య 151 లౌక్య సీడ్స్ వారిది. మంది గ్రే సీడ్స్ ఖమ్మం కాలవడ్డు, మీకు అందరికీ తెలుసు. మీరు యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూర్తిగా వీడియోని మనం ఎక్కడ కట్ చేయకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడగలరు. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. బాగుంది, చూడొచ్చండి తోట. చెట్టు చూడండి ఒకసారి తోట మన వీడియోలో చూడండి. ప్రతి చెట్టు కూడా అట్లే ఉందండి. సారీ, ఏ చెట్టు వెళ్ళి ఎత్తినా అంతే. ప్రతి చెట్టు ఇలా ఏ చెట్టు లేపినా కూడా ఎట్లా ఉందని రైతు చెప్తున్నారు, అదే అంటున్నారు. చూడొచ్చు, కాయ కూడా మంచి కాపడ్డది. మొత్తం తోట మొత్తం ఇలాగనే ఉందండి. ఏ చెట్టు చూసినా ఇలాగనే, 4 పక్కలు తిరిగినా ఉంటుంది. చూడండి, చూపెట్టి వీడియోని అయితే స్కిప్ చేయబాకండి, పూర్తిగా చూడండి. కాయ సైజు కూడా బాగుంది చూడండి. బారు కూడా మంచిగా కాయ నీట్గా ఉంది ఉన్న దాంట్లో. ప్రతి చెట్టు మనం ఒక చెట్టు చూపించి ఏదో చూపెట్టడం కాదు, ప్రతి చెట్టు కూడా అట్లే ఉంది. కాపు పచ్చి కాపు కూడా గట్టిగా ఉంది. చివరి వరకు దంట కాపు అంటే రెండు కాయలు బాగుందండి. తోట మాత్రం సూపర్గా ఉంది. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా ఈ వెరైటీ విషయంలో శరణ్య 151 లౌక్య సీడ్స్ వారిది శరణ్య 151 కంపల్సరీ వేసుకోండి. ప్రతి ఒక్క రైతు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం అండి.